తిరుపతి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఈ రోజు ఉదయం తిరుపతిలోని ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు అధ్యక్షత వహించారు। పోలీస్ అధికారులతో పాటు జిల్లాలో విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులు, అధికారులు, మీడియా ప్రతినిధులు మరియు పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా అమరవీరుల స్మారక స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు। దేశ భద్రత, ప్రజాశాంతి కోసం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు। ఈ సందర్భంగా అమరవీరుల జాబితాను చదివి వినిపించి 2 నిమిషాలు మౌనం పాటించి వారికి గౌరవ నివాళులర్పించారు। జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ, పోలీస్ సిబ్బంది మన సమాజ భద్రతకు రక్షణ కవచం లాంటివారు। వారు కుటుంబం, వ్యక్తిగత జీవితం పక్కన పెట్టి ప్రజల రక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్నారు। దేశ సేవలో ప్రాణాలను అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగం చిరస్మరణీయం। వారి సేవలు, నిబద్ధత భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి। ఇలాంటి అమరుల కుటుంబాలకు సమాజం ఎల్లప్పుడూ అండగా నిలవాలని పేర్కొన్నారు। జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ద్వారా దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన పోలీస్ సిబ్బందిని స్మరించుకుంటాం। గత సంవత్సరం అక్టోబర్ 21, 2024 నుంచి అక్టోబర్ 20, 2025 వరకు దేశవ్యాప్తంగా 191 మంది పోలీస్ సిబ్బంది, రాష్ట్రంలో 5గురు పోలీసులు వీరమరణం పొందారు। వీరందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నామన్నారు। రేపులో రమా బాల్ మ్యాచ్ వదిలే అన్నాడు। కొత్తగా బాబు మీరు పిఎస్ ఇక్కడ అర్థం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అమరులైన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు బాసటగా నిలవాలని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది। గౌరవ కలెక్టర్ గారు మరియు ప్రజాప్రతినిధుల సమక్షంలో వారి కుటుంబ సభ్యుల్ని కలుసుకొని వారికి మేమున్నామంటూ ప్రభుత్వం భరోసా ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వారందరితో కలిసి వారి కష్టసుఖాలు పంచుకోవడం జరిగింది। దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్య రక్షణ కోసం, శాంతి భద్రతల కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగంగా పనిచేసిన వారందరినీ మరొకసారి మననం చేసుకుంటూ వారికి నివాళులు అర్పించడం జరిగింది। ఈరోజు మనము పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తిరుపతి జిల్లాలో పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది। మనకి గత ఏడాది దేశవ్యాప్తంగా సుమారుగా 191 మంది వాళ్ళ ప్రాణాలను దేశ సేవ కోసం అర్పించడం జరిగింది। మన రాష్ట్రంలో కూడా 5గురు పోలీస్ భద్రతా సిబ్బంది 5గురు గత సంవత్సరంలో వాళ్ళ సేవలు చేస్తూ మరణించడం జరిగింది। ఈరోజు వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబాలకి బాసటగా, భరోసాగా ప్రభుత్వం ఉంటుంది। సర్వసమాజం అంతా కూడా వాళ్ళతో బాసటగా ఉంటుందని స్మరిస్తూ ఈరోజు వాళ్ళ సేవలన్నింటినీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించుకోవడం జరిగింది। ఎంతోమంది పోలీసులు అహర్నిశలు కష్టపడి కుటుంబాలకు దూరమయ్యి దేశ సేవ కోసం వాళ్ళ ప్రాణాలని
త్యాగం చేస్తున్నారు. వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబాలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారం తెలుపుతున్నాను. జై ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అందరికీ నమస్కారాలు. ఈరోజు అమరవీరులకు ఈరోజు నివాళులర్పించాము. ఇందులో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, నరసింహ యాదవ్ గారు, హరిప్రసాద్ గారు, భానుప్రకాష్ గారు అందరూ పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు అమరవీరులకు ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పేసి అని వాళ్ళు చనిపోయేటువంటి చావుని మనం ఒక రాజులుగా మనం చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పోలీస్ అనేది లేకపోతే వ్యవస్థ కూడా మనం ఎక్కడో బయట తిరిగే పరిస్థితి లేదు. ఈరోజు భారతదేశం ఉన్నటువంటి సరిహద్దుల్లో శత్రు దేశాల నుంచి మనల్ని ఏ విధంగా సైనికులు కాపాడుతున్నారో, దేశం లోపల మనం ప్రశాంతంగా తిరగాలన్నా, బయటికి పోవాలన్నా, ఎంప్లాయీస్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు తలుచుకునేది పోలీసులనే. అట్లాంటి పోలీసులు ఈరోజు కొన్ని సందర్భాల్లో చనిపోయిన తర్వాత దాన్ని వాళ్ళ ఫ్యామిలీస్కి గర్వంగా ఫీల్ అయ్యి దేశం కోసం ప్రాణాలు ఇచ్చామనేసినటువంటి గర్వంగా ఫీల్ కావాలని చెప్పేసి ఈరోజు వాళ్ళకందరికీ కూడా భారతదేశం మొత్తం వాళ్ళ వెనకాల వాళ్ళ ఫ్యామిలీస్ వెనకాల ఉంటాయని చెప్పేసి ఈ దినాన్ని మనం జరుపుకుంటాము. 66 సంవత్సరాల నుంచిగా ఇది జరుపుకోవటం కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ఇది ఒక ముఖ్య అంశము. సో కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా అన్ని విధాలుగా ప్రభుత్వ సహకారం ఉంటాయని చెప్పేసి అసలు ప్రభుత్వం అంటేనే పోలీస్ అంటేనే ప్రభుత్వం. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి మీకు అందరికీ కూడా ఈ దినంగా మనస్ఫూర్తి చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పోలీసు అమరవీరుల సంస్కరణ సభ ఈరోజు తిరుపతిలో ఈరోజు ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఆధ్వర్యంలో వాళ్ళ ఘనంగా కూడా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా మన రాష్ట్రానికి చెందిన 5 మంది పోలీసు డిపార్ట్మెంట్ కోల్పోవడం చాలా బాధాకరం. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా 190 చిలుకు ప్రాణాలు అర్పించిన పోలీసు అధికారులకు అందరికి కూడా ఈ సందర్భంగా కూడా ఘనంగా వాళ్ళ నివాళులు అర్పిస్తూ వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. సరిహద్దుల్లో సైనికులు, దేశం లోపల పోలీసులు వీరు చేస్తున్నటువంటి సేవల్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మన రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలని పణంగా పెట్టి దాదాపు ఈ ఏడాది 191 మంది పోలీస్ సిబ్బంది తమ ప్రాణాన్ని మన కోసం సమర్పించారు. అలాంటి వారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు పోలీసులు సంస్కరణ సభలో మేము పాల్గొన్నాం. ఖచ్చితంగా ఆ కుటుంబాలకి కలియుగ ప్రత్యక్ష దైవం అండగా, నీడగా, తోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, పోలీస్ వ్యవస్థ లేనిదే ఈరోజు శాంతి భద్రతలు లేదు. శాంతి భద్రతలు ఈరోజు ఉన్నాయంటే మన గుండెల మీద చేసుకొని పడుకుంటున్నామంటే దానికి కారణం మన పోలీస్ సిబ్బంది. వారిని ఖచ్చితంగా మనం స్మరించుకుంటూ వారికి ధైర్యాన్ని, బలాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. జై హింద్, జై భారత్. మన దేశంలో రక్షణకు మూల కారణమైన పోలీసు వ్యవస్థ, అలాగే బార్డర్లో మన దేశాన్ని కాపాడడానికి మూల కారణం సైనికులు. వీరు ప్రజాస్వామ్య పరిరక్షణకై భారతదేశాన్ని శాంతి భద్రతలను కాపాడడానికి కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగం చేసిన 191 మంది పోలీసు అధికారులు వాళ్ళ సంస్కరణ దినోత్సవంగా ఈరోజు మనం ఇక్కడ తిరుపతిలో మన ఎస్పీ గారు, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రజానాయకులు సోదరులు భానుప్రకాష్ రెడ్డి, అలాగే సోదరులు దివాకర్ రెడ్డి, సోదరులు మన నరసింహ యాదవ్ గారు, వీళ్ళందరూ కూడా ఇక్కడ పాల్గొని వాళ్ళ కుటుంబాలకి మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ సంస్కరణ దినోత్సవంలో పాల్గొన్నందుకు ఖచ్చితంగా వీరందరికీ అందరూ కూడా తోడుండాలని కోరుకుంటూ జై హింద్.